ఒక యావరేజ్గా 10 కిలోలు వేసుకున్న 4 సంవత్సరాల మొక్క నుంచి 10 కిలోలు ఇంటూ 200 అప్పుడు 2 టన్నుల దిగుబడి అన్నది వస్తుంది. ల్యామ్ హ్యాష్ వెరైటీ ఒకటి ఉంది, ఇంకొకటి ఎటింగర్ వెరైటీ ఉంది. అయితే ఇప్పుడు ఓన్లీ ల్యామ్ హ్యాష్ వెరైటీ మాత్రమే ఫ్లవరింగ్ రావడం జరిగింది. దాంట్లో కూడా మనకు ఒక 30% ఫ్లవరింగ్ వచ్చి సక్సెస్ఫుల్గా కాయలు కూడా అంటే ఫ్రూట్ సెట్ కూడా అవ్వడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో సునంద గారితో ఉన్నాం. సో సునంద గారు అందరికీ తెలిసినటువంటి సుపరిచితులే. సో వారితో ఉన్నాం. సో వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నటువంటి అంటే వాళ్ళు అడ్వైజర్గా ఉండి ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఫామ్ దగ్గర అవుతున్నాం. సో వారితో మాట్లాడదాం. ప్రస్తుతం మనం అవకాడో ఫామ్లో ఉన్నాం. సో వారి ఆధ్వర్యంలో కూడా ఈ ఫార్మింగ్ అంతా నడుస్తుంది. సో ఈ ఫార్మింగ్ ఎట్లా నడుస్తుంది, అసలు అవకాడోకు మన కాడ అసలు డిమాండ్ ఉంటుందా, ఉంటే అసలు సాగు కూడా మన కాడ మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా, అయితే ఎట్లాంటి వెరైటీలు మన కాడ సెట్ అవుతున్నాయి, సో దీనికి అసలు ఫార్మింగ్ విధానం అంతా ఎట్లా ఉంటుంది, సో రెగ్యులర్గా అన్ని తోటలు పెంచుకునేటట్టు ఉంటుందా, ఇంకా కొత్తగా ఏమైనా ఉంటుందా, ఇట్లాంటి విషయాలు అయితే అన్నిటికీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గట్పల్లి విలేజ్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా. సో వారు ఫార్మింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు పర్యవేక్షణ చదువుతున్నటువంటి ఫామ్ దగ్గర అయితే ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సార్. సో మీకు దాదాపు 6 సంవత్సరాల పైచలు కొంచెం అటుగా కూడా వ్యవసాయంలో అనుభవం ఉన్నది. సో ఈ అవకాడో ఫార్మింగ్ ఎట్లా అంటే మీరు ఎట్లా చేస్తున్నారు, అసలు దీని గురించి కంప్లీట్గా డీటెయిల్ చెప్పండి సార్. అయితే సార్, ఇది మొదటిగా మీ ఛానల్కి మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు వచ్చి ఇంత దూరం వచ్చి వ్యూవర్స్ కోసం అవకాడో వీడియో చేస్తున్నందుకు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అవకాడోలో మొదటి అనుభవము. అయితే ఇది మాకు సెకండ్ ఇయర్ అన్నట్టు, 2వ సంవత్సరం. ఇది పెట్టి 2+ ఇయర్స్ అయింది. అంటే 3 సంవత్సరాలు దీని వయసు. అంతకుముందు దీనికి 6+ మంత్స్, అంటే దాదాపు 3 సంవత్సరాల మొక్కలు అన్నట్టు, వయసు ఉన్నటువంటి మొక్కలు. అయితే ఇప్పుడు దీనికి ఏం లేదు సార్. ఏంటిది అంటే మెయిన్గా అందరూ చెప్పేది ఏంటిది, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అవకాడో మొక్కలు ఉన్నాయి కాబట్టి 1 ఎకరం విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి 20/10 పెట్టడం జరిగింది. రోకి అంటే ఒక వరుసకి 20 ఫీట్లు, మొక్కకి 10 ఫీట్లు. అయితే ఏంటిది, ఇప్పుడు చాలా మంది పెట్టిన తర్వాత నేను కూడా దీని గురించి కొంచెం స్టడీ చేయడము, ఎట్లా ఏంటి, దాని అసలు ఏం అవసరం ఉంటుంది దానికి, ఆ మొక్క ఏ టైంలో ప్రూనింగ్ చేసుకోవాలి, ఎప్పుడు దానికి ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూట్ సెట్ కావాలంటే ఏం చేయాలి ఏంటి అని కనుక్కోవడం జరిగింది. ఈ మొక్కలు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా కొంచెం వాళ్ళతో కూడా మాట్లాడి అడిగి గైడెన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చి అబ్జర్వ్ చేసిన తర్వాత మొక్కలు చాలా అంటే చాలా బాగా హెల్దీగా పెరుగుతున్నాయి మన వాతావరణంకి. ఇది శంషాబాద్కి దగ్గరే, మహేశ్వరం మండలం అంటే. అయితే ఇక్కడ ఏంటిది అంటే దీనికి ఎక్కువ వాటర్ మనకు అంటే ఏమంటారు, నిల్వ ఉండకూడదు. నీరు నిల్వ ఉండని భూములు దీనికి కావాలి. ఎక్కువ నీరు నిల్వ ఉంటే మొక్క అన్నది కొంచెం డ్యామేజ్ అవుతుంది, చనిపోవడం కూడా జరుగుతుంది. నీరు నిల్వ ఉండనటువంటి భూములు అవసరం. తర్వాత నీళ్లు రోజు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది మామిడి లాగానే ఫ్లవరింగ్. సో ఆల్మోస్ట్ మనకు 10th మంత్ లాస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్లో ఫుల్ ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్లవరింగ్. కాకపోతే దీంట్లో ఫ్లవరింగ్ ఏంటంటే మనకు ఏ పాలినేటర్స్, బి పాలినేటర్స్. అంటే ఏంటిది, మనం మామిడిలో మనం ఏ విధంగా అయితే ఇప్పుడు తోతాపూరి అలా పెడతామో పాలినేషన్కి, తోతాపూరి కానీ లేదా మల్లికా వెరైటీస్ కానీ, దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ ఒకేసారి ఓపెన్ అవుతాయి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు హ్యాష్ వెరైటీలలో ల్యామ్ హ్యాష్ వెరైటీ ఉంది. ఇక్కడ ల్యామ్ హ్యాష్ వెరైటీ ఒక పాలినేటర్, మళ్ళీ దానికి కాంబినేషన్ గా ఎటింగర్ వెరైటీ. సో ఒకటి ఏ పాలినేటర్, ఒకటి బి పాలినేటర్. సో ఎటింగర్ వెరైటీలో ఒక దాంట్లో ఏమో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒకే టైంలో ఉండడం, ఒక దాంట్లో ఏమో మార్నింగ్ టైంలో మేల్ ఉంటే ఈవినింగ్ టైం ఫీమేల్ ఫ్లవర్ అట్లా ఉండడం వల్ల అది పాలినేషన్ అవ్వాలి అంటే, పరపరాగ సంపర్కం జరగాలి అంటే 2 మేల్ అండ్ ఫీమేల్ ఒకే టైంలో ఉన్నప్పుడు ఆ యొక్క తుమ్మిదలు కానీ ఏవైనా కానీ ఐదర్ ఫిజికల్గా కానీ లేదంటే ఇలా మనకు గాలి వాటికి వీసినప్పుడు ఆ పాలిన్ అనేది దాని మీద పడి పాలినేషన్ జరగడానికి అన్నట్టు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటి వెరైటీలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ తోటలో ఉండేది ఏంటంటే ల్యామ్ హ్యాష్ వెరైటీ ఒకటి ఉంది, ఇంకొకటి ఎటింగర్ వెరైటీ ఉంది. అయితే ఇప్పుడు ఓన్లీ ల్యామ్ హ్యాష్ వెరైటీ మాత్రమే ఫ్లవరింగ్ రావడం జరిగింది. దాంట్లో కూడా మనకు ఒక 30% ఫ్లవరింగ్ వచ్చి సక్సెస్ఫుల్గా కాయలు కూడా అంటే ఫ్రూట్ సెట్ కూడా అవ్వడం జరిగింది. ఎక్కువ దీనికి కెమికల్ ఫ్రీ అన్నది అవసరం లేదు. ఎందుకంటే దీనికి పెస్ట్ ఎక్కువ ఉండదు మొదటగా చూస్తే. తర్వాత దీనికి పెస్ట్ ఉండదు, డిసీజెస్ కూడా చాలా తక్కువ. దీనికి వచ్చేదంతా పెస్ట్ ఒకటే ఒక పెస్ట్, అది కూడా వర్షాకాలం చలికాలంలో ఎక్కువ వస్తుంది. అదేంటంటే టీ మస్కిటో బగ్ అంటారు. సో ఆకుల్ని మనకు ఏ విధంగా అయితే ఈ జామ తోటల్ని అది అటాక్ చేస్తూ ఉంటుంది, అదే విధంగా మనకు జీడి మామిడి మొక్కల్ని డ్యామేజ్ చేసేటువంటి ఆ టీ మస్కిటో బగ్గే వీటిని కూడా డ్యామేజ్ చేయడం నేనైతే గమనించాను. అది ఎవరు చెప్పలేదు, చూస్తే తెలిసింది. ఆ ఫ్లై అన్నదే మనకు అదేంటంటే ఆ
ఫ్లై వచ్చి దీని మీద సక్ చేసినప్పుడు దాని లిక్విడ్ని కానీ దేనైనా తెల్లని దాంట్లో నుంచి లిక్విడ్ ఆ మొక్క డ్యామేజ్ అయినప్పుడు తెల్లని లిక్విడ్ అన్నది వస్తుంది. మళ్ళీ అక్కడ డెలికేట్ అయ్యి కొమ్మలు ఇరిగిపోవడం అలా జరిగింది. సో అది మామూలుగా మనం రిపెలెంట్ గా ఉండడానికి స్ప్రేస్ మనం స్ప్రే చేసుకోవచ్చు. వేప నూనె కానీ లేదా మిక్స్డ్ ఆయిల్స్ కానీ లేదు అంటే ఇంగువ కానీ అలాంటివి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి వచ్చి ఫర్టిగేషన్ ఎంత మనం బలం ఇస్తే అంత బాగా పెరుగుతుంది సార్. మొక్క ఎంత పెరిగితే అన్ని కొమ్మలు ఎక్కువైతే అంత పూత వస్తుంది, అంత కాత ఉంటుంది. కాకపోతే ఇంకా అంటే పెస్ట్ డిసీజ్ అయితే దీంట్లో ఏది లేదు. తర్వాత వాటర్ మేనేజ్మెంట్ అన్నది దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీరు నిల్వ ఉండకూడదు అనుకున్నాం కానీ రోజు మాత్రం నీళ్ళు అయితే కావాలి దీనికి. మళ్ళీ మనకు ఎండాకాలంలో హీట్ వేవ్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా, ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ సెట్ అయి ఉంటుంది, చిన్న చిన్న కాయలు ఉంటాయి, హీట్ బర్న్ మనకి ఎండ దెబ్బ తగలకుండా కాయలకి మొక్క అన్నది బాగా బ్రాంచెస్ కప్పి ఉంచాలన్నట్టు. సో అవే దానికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. సో మళ్ళీ వాటర్ తక్కువైనప్పుడు ఫ్రూట్ కూడా డ్రాప్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నీరు ప్రతిరోజు ఇవ్వాలి. సో ఎత్తు బెడ్స్, హై రైజ్డ్ బెడ్స్ మీద పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ ఎక్సెస్ వాటర్ అయినా కానీ కిందికి సీపేజ్ అయిపోతాయి. సో అప్పుడు మొక్కకు అన్నది ఎటువంటి ప్రాబ్లము ఉండదు అన్నట్టు. సో అలా అయితే సరిపోతుంది. ఎర్ర నేలలు అన్నీ కూడా చాలా బాగా దీనికి సూటబుల్ సార్. ఇదైతే మనం ఉన్నది ఇప్పుడు ఎర్ర నేల అని. తర్వాత దీనికి పోషకాలు అన్ని మొక్కలకు ఇచ్చినట్లే మైక్రో న్యూట్రియంట్స్ అయినా మైక్రో న్యూట్రియంట్స్ అయినా మనకు ప్రైమరీ కానీ సెకండరీ న్యూట్రియంట్స్ అవన్నీ కూడా అన్ని మొక్కలకి ఇచ్చినట్లే ఇస్తాము. తర్వాత అంటే ఫ్లవరింగ్ అప్పుడు దానికి మనం ఫ్లవర్ బాగా రావడానికి దానికైతే వీటిలో అయితే మనం ఎక్కువ చేప ద్రావణం అది స్ప్రే చేసుకోవడం జరిగింది. తర్వాత దీంట్లో ఇక్కడ మనకు స్లర్రీ అవైలబుల్లో ఉండే స్లర్రీ ఎక్కువ వేసుకోవడం జరిగింది. తర్వాత ప్రతి వారము దీనికి బయో ఫర్టిలైజర్స్, ఆయిల్ కేక్స్లో బయో ఫర్టిలైజర్స్ని దాంట్లో ఫర్మెంట్ చేసి అవి ఎవ్రీ వీక్ వదలడం, దాంతోపాటు బయో ఎంజైమ్స్ అవి వదలడం జరిగింది. తర్వాత ఆ ఫ్లైస్కి వాటికి మనం జడాం పద్ధతిలో మనము స్వీప్ అవుట్, తర్వాత సల్ఫరు, ఇంకా కొన్ని స్ప్రేస్ అలా చేసుకోవడం జరిగింది. దీనికి కాయకు కూడా చిన్న పిందె ఉన్నప్పుడు ఆ యొక్క టీ మస్కిటో బగ్ అనేది గీకుతుంది. అప్పుడు దాని మీద మచ్చలు పడడం, అలా చిన్న పిందె అప్పుడు బాగా డ్యామేజ్ చేయడం గమనించడం జరిగింది. సో పిందె చిన్నగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఎక్కువగా వచ్చేది వర్షాకాలంలో, అదొక్కటే దానికి. ఇంకా ఎంత మేమైతే ఎవ్రీ వీక్ ఫర్టిగేషన్ అంటే డ్రిప్లో మన కెమికల్ ఫ్రీలో ఉన్నటువంటి బయో లిక్విడ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఎంత ఇస్తే అంత గ్రోత్ ఉంటుంది. తర్వాత ప్రూనింగ్ అన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. ప్రూనింగ్ ఏంటిది, ఎందుకంటే ఇప్పుడు మనము ఏ మొక్కలకైనా కానీ ఇప్పుడు మొక్కకు ఎంత డిస్టెన్స్ ఉందో అందులో 80% హైట్ మాత్రమే ఉండాలి మొక్క. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 feet ఉందనుకోండి, 10 feet హైట్ వరకే ఉండాలి. 10 feet ఉందనుకోండి, 8 feet హైట్ వరకే ఉండేటట్టు మనం ప్రూన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనకు గ్రోత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని ప్రూన్ చేసుకోవాలి. మళ్ళీ కిందకి భూమికి టచ్ అయ్యే కొమ్మల్ని కట్ చేయాల్సి ఉంటుంది. భూమికి ఒక 2 feet హైట్లో మనం ఈ కొమ్మల్ని అన్నది ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత గాలి వెలుతురు వెళ్ళడానికి కూడా మనం మ్యాంగోలో ఏ విధంగా అయితే ప్రూనింగ్ చేస్తామో అదే విధంగా దీంట్లో కూడా ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఇంకా అంతకన్నా దీంట్లో ఏమీ లేదు. కాకపోతే ఫ్లవరింగ్, హెవీ ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది, పూత వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది అన్నట్టు. చాలా తక్కువ లైఫ్ స్పాన్ అన్నట్టు దీనికి ఫ్లవరింగ్. అంటే పూత తొందరగా, ఇప్పుడు మ్యాంగోలు అనుకోండి మనకు ఒక 2 months ఫ్లవరింగ్ మీదనే మొగ్గ, తర్వాత తెల్ల పూత, ఫ్రూట్ సెట్ కావడానికి అట్లా. దీనికి తొందరగా వస్తుంది, తొందరగా అయిపోతుంది, మళ్ళీ తొందరగా ఫ్లవర్ వస్తానే ఉంటుంది. ఫ్లవరింగ్ టైం అంటే మనకు నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా వస్తాయి. అయితే మనకు నవంబర్, డిసెంబర్, జనవరి వరకు మనకు ఫ్రూట్ సెట్ అయితే అవి బాగా నిలబడతాయి. కొంచెం ఎండలు వేడి ఎక్కువైన తర్వాత పూతలు వచ్చినవి అవి కాయ ఫ్రూట్ సెట్ అయినా కానీ కాయ సైజ్ అన్నది రాదు సార్. సో అవి చిన్నగానే ఉండిపోతాయి. సో మళ్ళీ తర్వాత ఫ్రూట్ సెట్ అయిన తర్వాత సైజుల కోసం ఫ్లవరింగ్ అప్పుడు బాగా రావడానికి బోరాన్ ఉన్నవి, తర్వాత మనం ఫ్లవర్ ఇండ్యూస్ కావడానికి కొన్ని పుల్లటి బయో ఎంజైమ్స్ ప్లస్ ఈ ఫిష్ అమినో యాసిడ్స్ అవి చేసుకుంటాం. తర్వాత ఫ్రూట్ సెట్ కావాలి అంటే మళ్ళీ మనకి ఏంటిది బోరాన్ అవసరం, జింకు, మెగ్నీషియము అవి ఉన్న న్యూట్రియంట్స్ ఉన్నవి మనం ఇచ్చుకుంటా ఉంటాం. తర్వాత ఫ్రూట్ సెట్ అయిన తర్వాత మనకు పొటాష్ అన్నది, ఫాస్ఫరస్, కాల్షియం చాలా అవసరం అవుతుంది. కాల్షియం అన్నది కొంచెం బాగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత కాల్షియం మనకి దేంట్లో మేమైతే నువ్వుల్ని గ్రైండ్ చేసి ఇవ్వడము, తర్వాత ఎగ్ అమినో యాసిడ్ అలా అది ఇవ్వడము అలా జరుగుతుంది. తర్వాత పొటాష్ కోసం సైజ్ రావాలి, మనకు షైనింగ్ రావాలి, బాగా మంచి టేస్ట్ అలా రావాలంటే బయో ఎంజైమ్స్ బాగా ఇస్తాం అన్నట్టు. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ పొటాష్ ఎందులో అయితే ఉంటుందో, ఏ ఫ్రూట్లో అయితే ఎక్కువ ఉంటుందో ఆ ఫ్రూట్ని బయో ఎంజైమ్గా చేసి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ దాంతోపాటు బయో ఫర్టిలైజర్స్ వాటిని కూడా ఆయిల్ కేక్స్లో ఫర్మెంట్ చేసి మాత్రమే ఇస్తాము. ఎందుకంటే ఆయిల్ కేక్స్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ కూడా దీనికి రావాలి. తర్వాత ఇయర్లీ వన్స్ ఇది తీసేసిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ ఎరువులు వేసుకొని ప్రూనింగ్ చేసుకుంటాం. ఎరువులు కూడా ఎంత ఎక్కువ బాగా వేస్తే అంత మంచిది అన్నట్టు. అయితే ఎరువు వేసుకునేటప్పుడు ప్రతి రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అంటే ఖచ్చితంగా బాగా
డీకంపోజ్ అయినటువంటి ఫామ్ యార్డ్ మాన్యూర్ని వేసుకోవాలి. అప్పుడప్పుడే పేడ తెచ్చేసి తోలి వేసుకోవడం వల్ల ఏంటంటే వేరు పురుగు ఒకటి వస్తుంది, దీనికి స్టెమ్ బోరర్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది హార్డ్ స్టెమ్ కాబట్టి స్టెమ్ బోరర్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే అవకాడోని చాలా సక్సెస్ఫుల్గా చేయొచ్చు సార్. అయితే జనరల్గా మేడం ఇప్పుడు దీంట్లో మధ్యలో ఇంటర్ క్రాప్ అంటే దీన్ని వుడ్ కూడా ఒక మహాగని కూడా పెంచుతుంది. సో ఇట్లాంటి సెట్ అయితే దీంట్లో పెంచుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంతో పాటు ఇంకేమైనా పెంచుకోవచ్చు అంటే ఇది కాకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఇంకేమైనా పెట్టుకోవచ్చు. అయితే మా దగ్గరికి మెడిసినల్ ప్లాంట్ కంపెనీ ఒక అతను వచ్చారన్నట్టు, మాధవరెడ్డి గారని. తను మీరు చక్కగా వేసుకున్నారు, ప్లాన్ ఎవరిదో, ఇది ఇంటర్ క్రాప్ ఇలా వేసుకోవచ్చు, ఇది పైకి వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా దీంట్లో ఇది ఇప్పుడు చుట్టూ వేసుకోమని చాలా మంది చెప్తా ఉంటారు సార్. కానీ ఇక్కడ ఫామ్ ఓనర్స్ వచ్చేసి వాళ్ళు ఓన్ ఐడియాతో దీనికి షేడ్ ఉంటుంది అన్న ఆలోచనతో, అంటే ఎక్కువ మాయిశ్చర్ కూడా ఉంటుంది, మెయింటైన్ అవుతుంది అన్న ఆలోచనతో ఇంటర్ క్రాప్ లో ఇవి వేసుకోవడం జరిగింది. మహాగని మళ్ళీ మహాగనినే ఎందుకు వేసుకున్నారు అంటే ఇది స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోతుంది, దీని షేడ్ అంత ఎక్కువ దీనికి రాదన్నట్టు. సో గాలి దాన్ని కూడా ఇదేం అంత ఎక్కువ ఆపదు. మళ్ళీ ఎలా వేసుకోవడం జరిగిందంటే ప్రతి ఆల్టర్నేట్ మొక్కకి వేసుకోవడం జరిగింది. అంటే ఆల్టర్నేట్ అంటే ప్రతి 2 మొక్కల గ్యాప్కి వేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు వరకు అయితే దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏం రాలేదు సార్. ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఇప్పుడు ఈ బెడ్కి మధ్యలో కూడా గ్యాప్ ఉంది కదా, దీంట్లో మనం ఇంటర్ క్రాప్స్ వేసుకోవచ్చు. లైక్ చిన్నగా తులసి గాని, అశ్వగంధ, చియా సీడ్స్, తర్వాత రెడ్ రూట్, వైట్ రూట్ అని ఉంటుంది, అవి మెడిసినల్ ప్లాంట్స్కి వెళ్తాయి. సో అలాంటివి అవి ఎక్కువ హైట్ పెరగవు. సో అలాంటి క్రాప్స్ వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది అన్నట్టు. అలాంటివి కూడా ఎక్కువ ఎత్తు పెరగనివి, ఎలాగో ఇవి ఎత్తు రైజ్డ్ బెడ్స్ లో ఉన్నాయి, దీనికి వాటర్ ఇచ్చినా వాటికి అంత ఎఫెక్ట్ కాదు. కాబట్టి మనం ఈ ప్లేస్ ని స్పేసింగ్ ని ఇప్పుడు మేము ఇవి వేసుకున్నాం కాబట్టి దున్నుకోవడానికి దానికి ఇబ్బంది. సో ఆ వెరైటీ కూడా మనం కావాలంటే ఒక లైన్ పెట్టి వేసుకోవచ్చు, ఇటొక లైన్ పెట్టి కూడా వేసుకోవచ్చు. సో ఇవి లేని వాళ్ళు ఇంటర్ క్రాప్ లో అవి వేసుకోవచ్చు. తర్వాత పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవచ్చు. సో ఈ విధంగా కింద పెరిగేవి మనకు ఈ చెట్లకు డిస్టర్బ్ కానీ ఎక్కువ ఈ చెట్టు అంతా హైట్ అయ్యేటి అయితే వేసుకోకూడదు, వాటికి మళ్ళీ గాలి వెలుతురు కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇవి ఎక్కువ ఎర్ర నేలల్లో సెట్ అయితే వేరే నేలలో ఏమైనా సెట్ కావడానికి ఛాన్స్? నేను చూసింది అయితే ఎర్ర నేలల్లో చూశాను సార్. మరి నల్ల భూములలో ఏంటిది అంటే వాటర్ తొందరగా ఉంటుంది, దాంట్లో బాగా మంచిగా హై రైజ్డ్ బెడ్స్ చేసుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే నేలకు దీనికి ఏమి ఉండదు, కాకపోతే నీళ్ళు ఒక్కటి ఆ నేలలు ఇంకా బలంగా ఉంటాయి మనకు చెప్పాలి అంటే, దాంట్లో కూడా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను చూసిన ప్రతి ఒక్క చోట కూడా అందరూ ఎర్ర నేలలోనే వేసుకోవడం జరిగింది. ఇవి అన్ని చెట్లలాగా గ్రో అయినప్పుడు ఖచ్చితంగా నల్ల భూములలో కూడా వస్తుంది. కాకపోతే దానికి కొంచెం మనం రైజ్డ్ బెడ్ వేసుకొని దానికి అక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వస్తాయి. న్యూట్రియంట్స్ ప్రతి మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్ దీనికి కావాలి, నీరు నిల్వ ఉండనిది అయితే అదొకటి మేజర్ జాగ్రత్త తీసుకుంటారు. అయితే దీంట్లో జనరల్ ఎంత దిగుబడి రావచ్చు మేడం? ఒక సంవత్సరానికి మనం ఎంత చూడొచ్చు? ఎప్పటి నుంచి ఈల్డ్ వస్తుంటది? సో దానికి మార్కెట్లో యావరేజ్గా ఎంత డిమాండ్ ఉంటుండొచ్చు? ఇప్పుడు మనము ఒక ఎకరాకి మనం ఈ పద్ధతిలో వేసుకుంటే మనకు ఒక 200 మొక్కల దాకా పడతాయి. అయితే 4వ సంవత్సరం నుంచి మనం ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయాలి సార్. ఎందుకంటే చిన్న మొక్కలు ఉంటాయి, అప్పుడు అంత ఎక్కువ కూడా రాదు. కాబట్టి ప్రతి మొక్క మనకు ఒక 10 కిలోలు యావరేజ్గా 10 కిలోలు వేసుకున్న 4 సంవత్సరాల మొక్క నుంచి 10 కిలోలు ఇంటూ 200 అప్పుడు 2 టన్నుల దిగుబడి అన్నది వస్తుంది. అయితే రేట్ అన్నది సార్ ఇప్పుడు మనం అమ్ముకునే దాన్ని బట్టి మనకున్న డిమాండ్ని బట్టి, ఇప్పుడు చాలా మంది పల్పు తీసి దాని నుంచి బై ప్రోడక్ట్స్ చేస్తాము అని చెప్పడము, సాసేజెస్లో వాడతామని చెప్పడం, తర్వాత వెరైటీస్ మనం ఎన్నుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అవును, తప్పకుండా ఏ వెరైటీ వేసుకోవాలి అన్నది, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్నది, ఆయిల్ కంటెంట్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచి రేట్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి గ్రీన్ బల్బు, అవి అంటే ఎక్కువ కాస్తుంది, ఈజీగా వస్తుందేమో, కానీ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుందని విన్నాను. తర్వాత దాంట్లో కొంచెం నార ఉంటుందని నేను వినడం జరిగింది. నేను ఈ ల్యామ్ హ్యాష్ వెరైటీ అయితే లాస్ట్ ఇయర్ తిన్నాను సార్, చాలా టేస్టీగా బాగా ఉంది. అసలు అంటే అంతకుముందు నేను తినలేదు, ఈ వెరైటీనే ఫస్ట్ తినడం జరిగింది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా వేరే వెరైటీ అయితే నేనైతే తినలేదు, మరి ఎట్టుంటుందో తెలియకుండా మనము చెప్పకూడదు కాబట్టి. అయితే నేను విన్నదైతే రేటు దీనికి హ్యాష్ వెరైటీస్ కి ఎక్కువ రేట్ ఉంది అని నేను విన్నాను సార్. ఇది స్కిన్ కూడా రఫ్గా ఉంటుంది, కీపింగ్ క్వాలిటీ కూడా దీనికి ఎక్కువ ఉన్నాయి హ్యాష్ వెరైటీస్ కి కంపేర్ టు అదర్ అన్నట్టు. వేరే కంపేర్ చేసినప్పుడు దీనికైతే కీపింగ్ ఎక్కువ ఉన్నది.
కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉన్నదే మనకు కావాలి, మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు కొందరు బాగా అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు తినడానికి ఇందులో మనకు కార్బోహైడ్రేట్స్ ఉండవు, మొత్తం ఫ్యాటే కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్కి దానికి వాడాలని ఇప్పుడు ఇండియాలో కూడా మనకి ఇక్కడ కూడా బాగా అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ముందు డిమాండ్ అయితే బాగానే ఉంటుంది. ఎక్కువ మంది వేస్తున్నారు వేయడం కూడా, కాకపోతే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మంచి ఫుడ్ కాబట్టి. సో ఎగ్జాటిక్ ఫ్రూట్ కాబట్టి మన కాడ అంత డిమాండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆల్రెడీ డ్రాగన్ కూడా చూసినామంటే ఎక్కువ లార్జ్ స్కేల్లో పెంచినప్పుడు ఉండకపోవచ్చు. అవును సార్, ఇప్పుడు డ్రాగన్ అంటే అది వేరు, అది తీయగా ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి బై ప్రోడక్ట్స్ చాలా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు సాసెస్లో వాడుతున్నారు, బ్రెడ్లో పెట్టుకొని తినడానికి, దీని నుంచి ఆయిల్ తీసుకోవడానికి. ఇప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు కొందరు, మేము అవకాడో వేయలేము. ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్ కొంచెం, వేరే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ కూడా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటి అంటే దీని గురించి ఖచ్చితంగా అందరూ అంటే ఎక్కువ తినలేం, మ్యాంగో తిన్నంత అయితే దీన్ని తినలేం. 1-2 కాయల కన్నా ఫ్రూట్ కన్నా ఎక్కువైతే తినలేం, ఖచ్చితంగా తినలేం. మనం దీన్ని వాల్యూ అడిషన్ ప్రోడక్ట్ చేసుకున్నప్పుడు, అలాంటి వాల్యూ అడిషన్ ప్రోడక్ట్ చేసుకోవాలంటే కూడా మనకు ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నప్పుడే వాళ్ళు అలాంటి కంపెనీస్. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే కొందరు వచ్చారు, కొందరు 15 acres, కొందరు 20 acres పెడుతున్నారు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, మరి మీరు మార్కెటింగ్ చూసుకున్నారా అని. వాళ్ళు చెప్పింది ఏంటిది అంటే, మేడం ఇప్పుడు ఇండియాకు చాలా టన్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి అంటే అర్థమైంది ఇక్కడ యూసేజ్ ఉన్నది, ఇక్కడ స్టాక్ లేదనే కదా. సో ఖచ్చితంగా దాన్ని బట్టి మాకు డిమాండ్ ఉంటుంది అని అనుకుంటున్నాము అని పెద్దవాళ్ళు వాళ్ళు ఓన్లీ దాని మీదే రీసెర్చ్ చేసి దాని మీదనే ఆ తోటలు వేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది అన్నట్టు. సో జనరల్గా ఇవే వెరైటీలు బాగా సక్సెస్ అవుతుంటాయా, ఇంకా వేరే వెరైటీలు ఏమైనా ఉంటాయా జనరల్గా ఇక్కడ? సార్ ఇప్పుడు ఇది గ్రో అయ్యేదైతే సార్ మామిడిలాగా చాలా బాగా గ్రో అవుతుంది. దీనికి ప్రూనింగ్ ఒకటి, తర్వాత కాయలు కూడా కొన్ని చెట్లు పెద్ద చెట్లకు కూడా విపరీతంగా కాసేసినాయి, కాయలు కూడా బాగా కాస్తున్నాయి. కొన్ని చూశాను, ఇప్పుడు మా చెట్లకు మీరు చూడొచ్చు, ఒక్కొక్క దానికి 200 కాయలు ఫుల్ సెట్ అయినాయి, కొన్నిటికి 100 అయినాయి, కొన్నిటికి అసలు లేవు. ఎందుకంటే ఇవి వయసు ఇంకా దానికి రాలేదు, ఏబీ పాలినేటర్స్ 2 రాలేదు కాబట్టి కాయడము అదంతా అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకు గ్రీన్ బల్బు బాగానే వస్తుంది, తర్వాత ఎటింగరు బాగానే వస్తుంది. ఇప్పుడు హ్యాష్ వెరైటీ అని ఉంది. మొన్న నేను వేరే ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా ఒక 2-3 వెరైటీస్ చెప్పినారు. ఆ వెరైటీస్ పేర్లు అయితే నాకు గుర్తుకు లేదు కరెక్ట్గా. వాళ్ళు చెప్పినప్పుడు అవి ఇంకా ఎక్కువ కాస్తున్నాయి, ఎక్కువ ఫ్రూట్ వస్తుంది అని చెప్పారు. అంటే దిగుబడి దీనికన్నా ఇంకా అది బాగుంది అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఈ హ్యాష్ వెరైటీలో కూడా చాలా బాగా కాస్తున్నాయి ఫ్రూట్ సెట్ అయితే. ఫ్లవరింగ్ కూడా నేను త్రూ అవుట్ ఈ సీజన్ ఫ్లవరింగ్ మొత్తం అబ్జర్వ్ చేస్తూనే వచ్చిన. ఇప్పుడు ఒక కొమ్మకు ఫ్లవర్ వస్తుంది పోతుంది, మళ్ళీ దానికి ఇంకొక బంచ్ వస్తుంది, అట్లా ఫ్లవరింగ్ కంటిన్యూగా ఫ్లవరింగ్ టైం అంతా ఫ్లవరింగ్ వస్తూనే ఉన్నది అన్నట్టు. సో ఫ్లవరింగ్లో అయితే ఏమీ లేదు, దిగుబడి అయితే హ్యాష్ వెరైటీకి నేను బాగా చూశాను. ఇందులో ఇంకొక వెరైటీ వచ్చేసి ఎటింగర్ అయితే ఇంకా దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ కాలేదు సార్, 1 చెట్టు 2 చెట్లు స్టార్ట్ అయినాయి. ఈ వెరైటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే ఈ వెరైటీ టేస్ట్ బాగుంది, కీపింగ్ క్వాలిటీ బాగుంది, ఫ్యాట్ కంటెంట్ బాగుంది కాబట్టి నేనైతే హ్యాష్ వెరైటీసే చెప్తాను అన్నట్టు. అయితే జనరల్గా 1 ఎకరాకి పెట్టుకోవాలనుకుంటే 200 వరకు మొక్కలు పడతాయి. సో దానికి ఒక మొక్కకి ఎంత బయట మార్కెట్లో ఎంత కాస్ట్ ఉండొచ్చు? సో అంటే ఈల్డ్ వచ్చేంత వరకు కూడా మనం దీనికి ఎంత ఇన్వెస్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుండొచ్చు? ఓకే సార్, అయితే ఇప్పుడు మనం దీనికి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మొక్కకే. ఇప్పుడు స్టార్టింగ్లో మొక్కలు 2000, 1000 రూపాయలు, ఇప్పుడు 300, 400 వరకు కూడా మొక్కలు ఉన్నాయి అన్నట్టు. 400, 450 రూపాయల వరకు మొక్కలు ఉన్నాయి. అయితే దీనికి ఇప్పుడు కొందరు వాళ్ళు మేము దీనికి లైసెన్స్ తీసుకున్నామని, దీనికి పేటెంట్ తీసుకున్నామని కొందరు అంటే ఉన్నారు, అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర అంటే కొంచెం ఇన్వెస్ట్ ఎక్కువ చేయగలము అన్న వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. అయితే ఇంకా వేరే చాలా నర్సరీస్ ఉన్నాయి దీనికి. ఎందుకంటే నేను దీని మీద నర్సరీస్ మీద ఫోకస్ చేయలేదు, అంత ఇన్ఫర్మేషన్ కనుక్కోలేదు. ఎవరైతే మేము పెడుతున్నాము అని ఇక్కడికి వచ్చి చూడ్డానికి వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, వాళ్ళు కొందరు సైంటిస్ట్ తోటి చూసి వాళ్ళ నర్సరీ వాళ్ళు డెవలప్ చేయించుకున్న వెరైటీస్ ఉన్నాయి. అంటే ఈ వెరైటీయే మొక్కలు డెవలప్ చేయించుకున్నారు అన్నట్టు, ఇక్కడ రూట్ స్టాక్ తోటి. అవి కూడా బాగా వస్తున్నాయి, వేరే వాళ్ళ ఫార్మ్స్లో వెళ్ళి మేము చూసాము, బాగా వస్తున్నాయి, అవి పెడుతున్నాం. ఆ మొక్క ఒక్కోటి 400 నుంచి 450 పడుతుందమ్మా, మా దగ్గరికి వచ్చే వరకు 500 రూపీస్ వరకు పడుతుంది అన్నారు. సో అంతవరకు ఉంది కాబట్టి మొక్కలకి ఒక్కొక్క మొక్కకు 500 × 200 మొక్కలు. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ డెన్సిటీతో కూడా కొందరు వేసుకునే వాళ్ళు ఉన్నారు, అప్పుడు కొంచెం ఎక్కువ మొక్కలు పడతాయి. తర్వాత దానికి మొదటిగా ఇంకా రైజ్డ్ బెడ్స్ ఒకటి చేసుకుంటారు, డ్రిప్ సిస్టమ్.
తర్వాత ఇంకా వీడ్ మ్యాట్ అన్నది వేసుకునేది అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీడ్ మ్యాట్ వేసుకుంటే ఇంకొంచెం స్టార్టింగ్ లో ఖర్చు అవుతుంది. తర్వాత దీనికి ఎరువు వేసుకుంటాం సార్. ఇప్పుడు మొక్క పెట్టుకున్నప్పుడు కూడా 1 కిలో లేదా 2 కిలోలు బాగా ఫర్మెంట్ అయినటువంటి బయోచార్ బేస్డ్ ఎరువులు ఇప్పుడు కొందరికి అవగాహన వచ్చిన వాళ్ళు వేసుకుంటున్నారు. ఇంకా దానికి అంతకన్నా ఎక్కువే ఉండదు. ఎరువు తర్వాత మొక్క పెద్దగా అయ్యే కొద్దీ ఎరువు దానికి ఫుడ్ కూడా ఎక్కువ కావాలి కాబట్టి ఎరువు ఎక్కువ ఇస్తాం. తర్వాత మధ్యలో పచ్చిరొట్టె ఎరువులు వేసుకొని అలా దున్నేయడం వల్ల ఆ నేలకు సారం పెరుగుతుంది, సేంద్రియ పదార్థం పెరుగుతుంది అన్నట్టు. మళ్ళీ ఎరువులు ఒకటి వేసుకుంటాము. తర్వాత ఇప్పుడు కెమికల్లో చేసే వాళ్ళైతే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇస్తారు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తారు, తర్వాత సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇస్తారు, వాళ్ళు స్ప్రేలు చేస్తూ ఉంటారు. స్ప్రేస్ అంటూ దీనికి చేసేది ఏంటిది అంటే సార్, కాయ ఫామ్ అయిన తర్వాత అంతకు ముందు ఏమన్నా ఫంగల్ డిసీజెస్ అది కూడా ప్రూనింగ్ చేసినప్పుడు చేస్తారు. కాపర్ ఆక్సీ క్లోరైడ్ అని అది చేస్తారు, ఇంకా వేరే ఫంగిసైడ్ అది చేస్తారు. మనమైతే దీంట్లో బయో ఫంగిసైడ్స్ బయోస్ వాడతాం అన్నట్టు. ట్రైకోడెర్మా, సూడోమోనాస్ అవి కూడా కింద డ్రిప్పులో ఇస్తూ ఉంటాం రెగ్యులర్గా. తర్వాత స్ప్రేస్ చేస్తాం అవి తప్ప మనము ఏమి ఇవ్వము. మళ్ళీ బయోస్ అవి కింద ఇచ్చుకుంటాం. నూనె చెక్కలు ఇచ్చుకున్నట్లయితే ఎవ్రీ వీక్ అని పెట్టుకోవాలి అట్లీస్ట్. ఎందుకంటే అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారి అయినా మనం ఇస్తాము అని. అప్పుడు మాత్రమే ఇవి ఇంత హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్కువ దిగుబడి కావాలంటే ఫుడ్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అది న్యాచురల్గా ఇస్తే ఇంకా దాని యొక్క టేస్ట్ కానీ కీపింగ్ క్వాలిటీ, ఆ చెట్టు స్ట్రక్చరు, గ్రోత్ అది కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మంచిగా దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. కాకపోతే అన్ని రకాల న్యూట్రియంట్స్ కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, తర్వాత మనకు జింకు, బోరాను, మ్యాంగనీసు ఇవన్నీ కూడా మైక్రో అండ్ సెకండరీ, మళ్ళీ ప్రైమరీ న్యూట్రియంట్స్, ఎన్పికేలు అవన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకుంటే మొక్కకి ఇంకేమీ అవసరం ఉండదు అన్నట్టు. సో ఇవి మొక్కలు పెట్టుకున్నప్పుడు మొక్కల ఖర్చు తప్ప అడిషనల్ గా ఇంకెట్లాంటి ఖర్చు అడిషనల్ గా ఇంకేం ఉండదు. ప్రూనింగ్ ఖర్చు ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. ఈల్డ్తో సంబంధం లేకుండా, ఈల్డ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఇప్పుడు పెరుగుతూ ఉంటాం సార్, మొక్క పెడతాం, కింద కొమ్మలన్నీ వచ్చి భూమికి టచ్ అవుతాయి. భూమికి టచ్ అయిన పెస్ట్ అంతా ఎక్కే అవకాశాలు ఉంటాయి. కింద కొమ్మలన్నీ కట్ చేసుకుంటా ఉండాలి, ఒక షేప్ లాగా తీసుకురావాలి. కాబట్టి ఫస్ట్ ఇయర్ చిన్న చెట్టు ఉంటుంది కాబట్టి ప్రూనింగ్ కి కాస్ట్ తక్కువ అవుతుంది. సెకండ్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, థర్డ్ ఇయర్ ఎక్కువ. అట్లా ఎవ్రీ ఇయర్ ఎక్కువ హైట్ పోవద్దు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కదా చెట్టు డిస్టెన్స్ బట్టి స్పేసింగ్ ని అన్నది మెయింటైన్ చేసుకోవడానికి అన్నట్టు. సో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకుంటేనే ఇది సక్సెస్ అవుతాం. దగ్గర హై డెన్సిటీలో పెట్టుకున్నప్పుడు. అదే మనం ఎక్కువ స్పేసింగ్ దూరం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ప్రూనింగ్ అంత పెద్దగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రూనింగ్కి, ఎరువులకి, తర్వాత ఇంకా స్ప్రేస్ అంత రెగ్యులర్గా కూడా ఉండదు. ఎందుకంటే డిసీజ్ పెస్ట్ చాలా తక్కువ కాబట్టి. తర్వాత కింద ప్రూనింగ్ చేసిన తర్వాత మనం ఈ బోర్డో పేస్ట్ అన్నది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కింద కాండానికి కానీ దేనికి. ఎందుకంటే ఈ ఫ్లైస్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి. అది సార్. సో ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది మేడం, ఫ్యూచర్ మనం దీన్ని మంచి క్రాప్ చూడవచ్చు సార్? ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు కొంచెమే భూమి ఉంది అంటే ఇప్పుడు 4-5 సంవత్సరాలు ఇది మంచి క్రాప్ రావడానికి 4 సంవత్సరాలు అయితే పడుతుంది. అంతవరకు పెట్టి కూడా మేము ఇంటర్ క్రాప్ వేసుకొని పెట్టుకోగలము అన్న వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు భూమి ఎక్కువ ఉంది, రిటైర్డ్ అయి ఉంటారు వాళ్ళు, దీనికి ఎక్కువ శ్రమ అయితే ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకు అదే వేరే జామ అలాంటివి అనుకోండి, అవి రేట్ ఎక్కువ ఉంటుంది, బాగా క్రాప్ వస్తుంది, 2 క్రాప్లు వస్తాయి. ఇది ఒకటే క్రాప్ వస్తుంది. తర్వాత వేరే క్రాప్స్ అనుకోండి, అది డెఫినెట్గా కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దీనికైతే వర్క్ అయితే తక్కువ. కాకపోతే మనం మార్కెట్ ఒకటి చూసుకోవాలి, డిమాండ్ ఒకటి చూసుకోవాలి. అది ఉన్నది అంటేనే మాత్రమే వేసుకోవాలి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందరూ ఎడ్యుకేట్ అయి ఉండరు, అందరూ మార్కెట్ కోసం అంతలాగా వాళ్ళు సెర్చ్ చేయలేరు, అంత టైం ఉండదు. సో మార్కెట్ ఉంది అంటే మాత్రమే కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ. అది అన్నట్టు మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు లేదు ఆ భూమి మీద ఆధారపడి ఉంటాం, దాంట్లో ఇంటర్ క్రాప్ కూడా వేసుకొని వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకొని మార్కెటింగ్ ఉంది మేము తీసుకుంటాము అన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇవి కూడా మీరు సూపర్ మార్కెట్స్లో చూస్తే చాలా వచ్చేస్తున్నాయి, బాగా ఎక్కువ వస్తున్నాయి, కాస్ట్ తక్కువ ఉంటుంది. ఒక ఫ్రూట్ ఇంతకుముందు ఎక్కువ కాస్ట్ ఉండే, ఇప్పుడు 30, 40, 50 రూపీస్కి 80 రూపీస్కి వచ్చేస్తుంది. సూపర్ మార్కెట్లోనే అంత ఉంది అంటే రైతు దగ్గర ఎంతకుంటుంది అట్లా. మళ్ళీ ఇయర్లీ వన్సే వస్తుంది కాబట్టి రైతు అది కూడా గమనించుకొని వేసుకోవాలి. ఇదేదో వచ్చేసింది వస్తుంది ఈజీ ఉంది అని వేసుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది. మార్కెటింగ్ చూసి కొందరు వేసిన వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని ఎలాంటి మొక్కలు వేసుకుంటే ఎలాంటి వెరైటీలు వేసుకుంటే బాగుంటుంది అన్నది తెలుసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి వేస్తే అంత కాస్ట్ పెట్టి మళ్ళీ మనం తీసేయలేము కాబట్టి అదొకటి మాత్రం గమనించుకొని వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సునంద గారు చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈ విస్తీర్ణం దాదాపు ఎకరంన్నర విస్తీర్ణంలో అంటే ఎకరాకి 200 చొప్పున మొక్కలు అయితే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ దీంట్లో ఇంటర్ క్రాప్గా కూడా మహాగని వుడ్ సంబంధించినటువంటి మొక్కలు కూడా పెట్టుకున్నారు. సో ప్రధానంగా ఈ అవకాడో మొక్కలు పెంచుకోవాలనుకుంటే తోటలాగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కూడా
కూడా మేజర్గా రైజ్డ్ బెడ్ పైనే ఈ మొక్కలు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. సో దాంట్లో ఎవరైనా తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి రైతులు ఉన్నా కూడా దాంట్లో అంతర పంటలుగా కూడా ఇతర పంటలు కూడా వేసుకోవచ్చని చెప్తున్నారు. సో అది కూడా ఏదైతే మేజర్ ప్రధాన పంట ఉంటుందో దానికి కొంచెం హైట్ తక్కువ ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటే కనుక మంచి గాలి వెలుతురు ఆడడానికి ఉంటుంది. సో మంచి దిగుబడి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు ఈ టైంలో కూడా ప్రధానంగా అవకాడో ఫామ్ పైన చాలామంది ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. సో మార్కెట్లో డిమాండ్ ఉంటే మార్కెట్ని కూడా చూసుకొని ఫార్మింగ్ చేసుకోగలిగితే మాత్రమే ఇట్లాంటి తోటల వైపు ఇట్లాంటి పంటల వైపు రావాలని చెప్పి కూడా వారి మాటల్లో తెలుస్తుంది. సో ఓవరాల్గా కూడా అవకాడో ఫార్మింగ్ పైన చాలా వెరైటీలు అయితే ఉన్నాయి. సో దాంట్లో మంచి దిగుబడి, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి పంటలు ఆ వెరైటీలు సెలెక్ట్ చేసుకొని కూడా ఈ పంటల సాగు వైపు వస్తే కనుక ఆదాయం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటున్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది.